హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైంది, చాలా రోజులు అయిపోతుంది. నెల దాకా దగ్గర నెలగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చిన్న వీడియోలు వదిలేను అనమాట. ఒక్క నిమిషం. చిన్న వీడియోలు వదిలేను అనమాట. ఈరోజు అయితే నేను ఫుల్గా ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. మంచి వీడియో, అందరికి ఉపయోగించి ఒక స్టోరీ అనమాట. నిజంగా జరిగింది ఒక స్టోరీ. ఆ స్టోరీ గురించి ఇప్పుడు నేనైతే వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరిని నేనైతే ఒకటి అడుగుతాను. ఎంటుకలు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు ఒక్కరో కామెంట్లో పెడతారా? తుక్కుగా ఊడిపోతుంది ఫ్రెండ్స్. చెప్తాను. నీకు అసలు మా ఊరు సంగతి నేను చాలా చెప్పాలండి. మా ఊరు ఇక్కడ కాదు, మా ఊరు సిద్ధారెడ్డిపాలెం. అంటే నా వీడియో చూసే వాళ్ళందరూ నన్ను కనుక్కోవాలి. మా ఊరు వాళ్ళు అయితే నన్ను కనుక్కొని ఒక లైక్ అన్నా చేయండి, కామెంట్ అన్నా పెట్టండి. మా ఊరు చెన్నూరు పక్కన తిమ్మారెడ్డిపాలెం పక్కన సిద్ధారెడ్డిపాలెం. మా ఊరు దాటితే రంగసముద్రం, ఐతంపాడు, వాడులపాడు, దిండుగు అన్నీ వస్తాయి. మా ఊరు సిద్ధారెడ్డిపాలెం. అంటే ఇన్ని రోజుల నుంచి మా ఊరి పేరు నేను చెప్పలేదు. అది మా అమ్మోళ్ళ ఊరు అనమాట, సిద్ధారెడ్డిపాలెం అనేది. ఫ్రెండ్స్, ఏంటంటే చిన్నగా అప్పుడు నేను మా ఊర్లోనే నా కళ్ళ ముందర జరిగినాయి నేను చెప్తానమాట. అవి ఒకసారి మీరు కూడా వినండి. మా వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సరేనా? మా ఊర్లో ఏం జరిగిందంటే మీ కళ్ళ ముందరే, అంటే మేము చిన్ని పిల్లకాయలు, అప్పుడు చాలా చిన్న పిల్లకాయలు అండి. మేము ఎక్కువగా ఏంటంటే తాటికాయలు కొట్టేదానికి, తాటికాయల కాలంలో తాటికాయలకి, ఈతకాయలకి మా ఊర్లో బాగా అడవి ఉంటుంది. అప్పుడు కలేకాయలకి, ఊటికాయలు, కలేకాయలు అని ఎక్కువగా మేము తినే కలేకాయలకి, ఊటికాయలకి వానకాలం అనమాట. అప్పుడు వానాకాలం రోజుల్లోనే కలేకాయలు, ఊటికాయలు అనేవి వస్తాయండి. కరువు రోజులు ఎండాకాలం వచ్చి నేరేడుకాయలు, తాటికాయలు, ఈతకాయలు అవన్నీ వస్తాయండి. అందుకని మేము చిన్నప్పుడు చదువుకుంటున్నా కూడా మేము పొలం పనులకి ఎక్కువ వెళ్ళలేదండి. నారాతలకి, కోతలకి, కుప్పలేను, ఊరు దుండను. అంటే ఊరు మేము తినేది లేదు, అంటే కుప్పలు వేస్తామన్నమాట. మీకు ఇప్పుడైతే కుప్పలు ఏమి వేయటం లేదు అందరూ. ఇప్పుడు ఏంటంటే మిషన్ కోత చేస్తారు. అప్పుడు అందరం ఒకరు అందుకొని మోపులు కట్టుకొని మేమే కుప్పలు వేస్తుంది అనమాట. అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఒకరికొకరు అందుకుండేది. ఓదులు ఉంటాయి కదా, ఊరు కోతలు కోసిన తర్వాత ఓదులు ఉంటాయి కదా. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? తెలియకపోతే తెలుసుకోండి. ఓదులు ఉంటాయి కదా, ఆ ఓదులు తీసి మోపులు కట్టుకునేది. ఆ మోపులు కుప్ప మీదకి తీర్చేది అనమాట. అప్పట్లో అట్లా వేసేది. ఇప్పుడు ఏంటంటే మేము ఖాళీ టైం అయినా ఇళ్ళకాడ ఉన్నప్పుడు మేము తాటికాయలు, వాగు ఉండేది, మాకు వాగు ఉంటుంది. మా ఊరి మధ్య ఇంకొక ఊరు ఉంది, లింగాలపాడని. ఆ ఊరి మధ్య ఒక వాగు ఉంటుంది. ఆ వాగు కాడికి ఎక్కువగా వెళ్ళేదనమాట. అక్కడైతే నేరేడుకాయలు, ఈతకాయలు, అన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట మాకు. అయితే మా అక్క, అంటే మాకు మగవాళ్ళు అంటే అన్నోళ్ళు అంటే మాకు పెద్దోళ్ళు అందరూ పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారనమాట. మేము చిన్నపిల్లకాయలం కాబట్టి మాకు అక్క ఉండేది, మాధవి అక్క అని. అక్క మగవాళ్ళలాగా చెట్టు ఎక్కేదనమాట. నేరేడు చెట్టు కానీ, తాడి చెట్లు కానీ, ఏ చెట్లైనా ఎక్కి అవి తాటికాయలు ఎక్కి కొట్టితే మేము పోసుకొని తినేవాళ్ళవి. అదిగా బరికల చెట్లు ఉంటాయి తెలుసా మీకు? బరికలుగా ఆ బరికల చెట్టు కూడా మేము ఎక్కి తాటికాయలు కోసుకొని తినేదనమాట. ఆ ప్రాంతంలో మంచి నడిజైనప్పుడు మేము వాగుంది అక్కడ, వాగులో నీళ్ళు దిగేదానికి వెళితే అక్కడ తెల్లంగా కూర్చొని మాకు కనపడ్డారు. అంటే నిజం, దెయ్యాలు ఉండేది మాట ఖచ్చితంగా నిజం. మేము చిన్నపిల్లకాయలప్పుడు చూసాము. అవునా, తెల్లంగా కూర్చొని ఉన్నారు. ఎవరో మనకు తెలియదు. మనకు తెలియక ఎంటుకలే మామూలుగా అంటారు కానీ ఎంటుకలు దెయ్యాలు ఇప్పుడు ఎరపోసుకొని ఉంటాయి అయ్యి అని. ఎంటుకలేం ఎరపోసుకోలేదు. మరి తెల్లంగా లేదండి, తలజారు కట్టుకొని అని మామూలుగా జుట్టు ముడేసుకొని కూర్చొని తర్వాత మేము మంచినీళ్ళు అంటే మీకు చలవ తెలుసా? ఇప్పుడు ఇసుక ఉంటుంది, ఇప్పుడు కాలువ ఉంది, ఆ కాలువ వెంబడి నీళ్ళు బారుతుంటే వాగు ఉందిగా, ఆ వాగులో నీళ్ళు బారుతుంటే ఆ పక్కన ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో మేము చలం లోడితే నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు. ఇక్కడ వాగులో పడే నీరు చలంలో కూడా వచ్చేస్తాయి అనమాట. ఇసుకలోనే లోడాలి ఆ నీళ్ళు రావాలంటే. ఆ ఇసుకలో లోడుకొని మేము నీళ్ళు తాగేదనమాట. అట్లాంటప్పుడు మేము నీళ్ళు తాగదాన్ని కిందకి దిగి వెళ్ళాము ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత
ఒక ఆమె అక్కడ నీళ్ళ దగ్గరే కూర్చుంది. ఆమె మంచి నడిజాం అంటే టైం 1 గంట 1 గంట అయిపోయి ఉంటుంది. ఇంకా మేము వెళ్ళకి వచ్చేద్దాం అనుకుని నీళ్ళు తాగేసి వద్దామని తాటికాయలన్నీ కొట్టుకొని బస్తాలకు వేసుకున్నాము, బొట్టల కొట్టుకు గంపలకి వద్దాం అనుకునేవాళ్ళు. నీళ్ళు తాగేసి వద్దాం అనుకుని అక్కడే నేరేడు చెట్టు కూడా ఒకటి ఉంటుంది. మాకు ఇప్పుడు కూడా ఉందో లేదో తెలియదు, కొట్టేసేయడం తెలియదు. ఆ నేరేడు చెట్లు కూడా భలే ఉండేది. అయితే నేరేడు కాయ ఇంతంత కాయ కోసుకొని తింటా ఉన్నాం. అప్పుడు సరేలని కొట్టుకొని నీళ్ళు తాగేసి ఆయన వెళ్ళిపోదాం అనుకొని కిందకి దిగంగానే ఆడ కూర్చొని నీళ్ళ చలం కాడే కూర్చొని ఉన్నాం. ఆమె అమ్మ నేను నీళ్ళు తాగుతాము ఏ ఊరు అక్క అని అన్నాం. అంటే మనిషిలాగే ఉందన్నమాట. మనిషిలా సేమ్ మనిషి ఉన్నట్టే ఉంది, డౌటే లేదు. అవునా ఎక్కడికి వచ్చారు మీరు అని అడిగింది. మేము దాహం వేస్తుంది, నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాము అని చెప్పాం. సరే తాగిపోండి, వెనక్కి తిరిగి చూడకుండా తాగేసి వెళ్ళిపోమని. ఇవేం వెనక్కి తిరిగి తాగాం కదా, నీళ్ళు తాగాం, బాగానే తీయంగా ఉన్నాయి. మా జోలికి కూడా రాలేపాక మమ్మల్ని కూడా ఏం చేయలేదు. నీళ్ళు తాగేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమందగా. మేము సగం దూరం పోయి ఎన్ని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమందని చెప్పి వాళ్ళు ఎవరు కాదు, నేనే వెనక్కి తిరిగి చూసే ఫ్రెండ్స్. అంటే నాకు కొంచెం ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాట పదే ఇప్పుడు వద్దు అనేది చేసేయాలి. అంటే ఈ పని చెయ్యొద్దు అన్నప్పుడు ఆ పని చేసేయాలా అనిపించే మైండ్ని అసలు నాకు. సరే అని చెప్పి తిరిగానండి. తిరిగితే ఏదాన్ని ఇదేందిరా ఇప్పుడు దాకా ఆడ కూర్చోంది కదా, ఇంతలోకి ఎట్టిపోయిందని చెప్పి తిరిగి చూసి మేమందరం వెతికితే ఆడలేదు పెద్ద కేకలేని వచ్చింది. ఇంకా చూసుకోండి అక్కడి నుంచి తాటికాయలు ఎట్టిపోయినాయో, నేరేడుకాయలు ఎట్టిపోయినాయో, ఈతకాయలు ఎట్టిపోయినాయో తెలియదు. దప్పుడు పరిగిస్తా మా ఊరు చెరువు కట్ట ఎక్కేసాం. మా చెరువు కట్ట ఎక్కేసి అవునా మా చెరువు కట్ట ఎక్కినాక ధైర్యం వచ్చింది. మా వాళ్ళు అంటే పొలం వేస్తారు, అక్కడ సేద్యం చేస్తారు ఎక్కువగా. సేద్యం అంటే నారాతలు అప్పుడే దున్నుతున్నారనమాట. అప్పుడు ఎరువు దాల్తున్నారు. ఎరువులు అంటే తాటికాయ కాలంలో ఫస్ట్లో 6 నెలలు పంట కదా, అప్పుడు ఎరువు దాల్తున్నారు. వాళ్ళతో పాటే కలిసి వచ్చేసాం. ఆడవాళ్ళు పచ్చి గడ్డి కట్టి వస్తారనమాట, వాళ్ళతోటి కలిసి వచ్చేసాం. వాళ్ళు అడిగేది ఏంటి పరిగిస్తా వస్తున్నారు ఏంటంటే ఆడ దెయ్యం ఉంది అక్క, దెయ్యాన్ని చూసాము అని చెప్తే వాళ్ళు అస్సలు నంబర్ ఉండండి ఈ టైం నేను దెయ్యా మీకు ఎవరిన చూసి అదిరిపోయి ఉంటారు, దొంగలు ఉండరు, పిల్లకాయలు ఎత్తుకొని వాళ్ళు జాగ్రత్త అని చెప్పి. అమ్మో ఇంటికి పోయి అన్నం అయితే నేను నైట్ కొనుక్కున్నాక అదే ఆలాపన అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే అదే కాలు అయిపోయింది, అదే ఆలాపన అయిపోయింది. అమ్మ నుక్కొని పోయి ఆడ మాలాడనంది, అజ్జినవాడంటే అదే కదా, అజ్జినవాడనంది. ఆడికి తీసుకొని పోయి అంతరాలు రావనమ్మ నాకు బాగుంది. ఆ కాడ ఒక అంతరం కట్టించింది. ఒక పొరవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా కట్టించుకున్నారు. దెబ్బతోటి అప్పుడు నిజంగానే నేను దెయ్యాన్ని అయితే చూశానండి. అందరూ అన్నట్టు ఇంటికి నీరు పోసుకొని దొయ్యం కాదు, మామూలుగానే ఉంది. మనలాగే తిరుగుతా చేస్తూ ఉంది. ఆ వాగులో ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నామంటాము. మాకైతే తెలీదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వాగులో తిరుగుతుందంట. అది మా అమ్మాలకి పెద్దవాళ్ళకి తెలుసు, తర్వాత చెప్పారు. అయినా మేమంత గుండు ధైర్యంగా ఉన్నాము హైదరాబాద్. తర్వాత ఆమె ఎలా చనిపోయిందంటే అది కూడా తెలుసు, మా అమ్మ చెప్పారు కాబట్టి మీకు అది కూడా చెప్తా. ఆమెని బిడ్డలు లేరని వాళ్ళ అత్త మామ మొగుడే కలిసి కొట్టి కృష్ణ బోస్ కాల్చేశారంట. అక్కడికే తీసుకొచ్చి అక్కడే ఒక చెట్టు కింద ఆమెకు సంతానం లేరని కూడా కొంచెం మోగనమాట, ఆమెకి మాట రాదనమాట. అంటే చెవుడో మోగో తెలియదు కానీ మాట ఇచ్చింది కాబట్టి మాట్లాడింది కాబట్టి చెవుడో మోగో తెలియదు కానీ ఆమెకు పిల్లకాయలు లేరంట. అందుకని అర్ధరాత్రి వాళ్ళ అత్త మామ మొగుడు ఆమె మంచితనంగా తీసుకొచ్చి కృష్ణాయ పోసి అక్కడే కాల్చేశారంట. అందువల్ల అక్కడ దెయ్యమై తిరుగుతుందంట ఆమె. అప్పుడు మా అమ్మ చెప్పినా మేము ఆ దెబ్బతోటే ముగిచ్చేసాం ఫ్రెండ్స్. తాటికాయలకి ఈతకాయలకి వాగు సాగిపోయేది. ఎప్పుడైనా పెద్దోళ్ళు పోతే వాళ్ళతోటి పోయేది, కోసుకొచ్చుకొని తినేది, అది చేసాం. నిజంగా అయితే దెయ్యాలు అయితే ఉన్నాయి. అప్పుడు మేము చూసాం. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయో లేదైతే తెలియదు, నా కంటిలో ఇంకా పడలేదు. ఖచ్చితంగా దెయ్యాలు మటుకు నా కళ్ళల్లో మటుకు ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్, నిజమే అది. ఎందుకంటే ఈ ఊర్లోనే ఒక దగ్గర మేము బాడుకున్నామండి. ఆ బాడుకున్న తర్వాత ఒక దగ్గర ఆ ఇంట్లో ఒక ఆమె అట్టే చచ్చిపోయిందండి. ఒకరోజు హోటల్కి బయటికి మామూలుగా అర్ధరాత్రి బయటికి లేసి వచ్చి చూద్దని నల్లగా నిలబడినది. దెబ్బతోటి ఆ ఇంటి సై కూడా చుట్టం మానేసాం. ఖచ్చితంగా అయితే దెయ్యాలు అయితే ఉన్నాయి. దెయ్యాలు ఉన్న బట్టే వీడియోలు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకొని గంట ఖచ్చితంగా కొట్టండి, సరేనా? బాయ్.
హాయ్ ఒకటి చెప్తా, మా ఊరు వాళ్ళు నా ఐడియా చూసింటే కామెంట్ పెట్టండి. బాయ్.